రాకేష్ అండి, రాకేష్ వర్రే. వైజాగ్తో తెలియని ఎందుకో ఒక అటాచ్మెంట్ వచ్చేసింది. మనుషుల వల్ల లేకపోతే ఈ లొకేషన్ వల్ల, బీచ్ వల్ల ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ నా వైఫ్ కూడా వైజాగ్ నుంచే. సో ఇంకొకటి యా, సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం. మన సినిమా అనేది ఆన్ ది డే ఆఫ్ రిలీజే కాదు, మనం ముందే సినిమా కాన్ఫిడెంట్ ఉన్నాం కాబట్టి వైజాగ్ జనాలతో స్టార్ట్ చేద్దాం అని వాళ్ళ ఈవినింగ్ స్క్రీన్ చేయడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఈ సినిమా ఎందుకు చూడాలనే క్వశ్చన్ అందరికీ ఉంటుంది. ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఇది ఒక డిఫరెంట్ ఒక వరల్డ్, మా బస్తీల్లో ఉన్న వరల్డ్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ మెంటాలిటీ, వాళ్ళు పడే ఆల్మోస్ట్ నా డైలీ బేసిస్ ఏంటి ఛాలెంజెస్. సో ఈ సినిమా అయిన కామెడీ ఒక ఎమోషనల్ స్పేస్లో వెళ్తూ ఉంటుంది. పేరు శివ అండ్ ఇప్పుడు రీసెంట్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇలాంటి సినిమాస్ ఆల్రెడీ కొన్ని చేశాను. సో ఇది నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ లీడ్ యాక్టర్ తెలుగులో. సో I feel I'm very very lucky to get this opportunity because of this particular script and with this particular team. I feel very lucky myself. ఎందుకంటే నేను తెలుగులో యాక్చువల్లీ హీరోగా చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. సో దిస్ ఇస్ ఇట్ వాస్ లైక్ సమ్ ర్యాండమ్ గిఫ్ట్ కేమ్ అండ్ ఫెల్ ఇన్ మై హ్యాండ్. సో చాలా చాలా హ్యాపీ అండ్ ఆఫ్ కోర్స్ మూవీ హస్ కమ్ అవుట్ రియలీ వెల్. So we have one small confidence that we will definitely like the movie. So అందుకే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాం. లాస్ట్ 1 week totally we are promoting the film because ఈ ఫిల్మ్ ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి. సో ఆ ఫ్యామిలీ గురించి ఒక డిస్కషన్ అండి అదే ఈ ఫిల్మ్. చాలా రియలిస్టిక్ అప్రోచ్లో ఒక డిస్కషన్ ఫ్యామిలీ అండ్ ఆ ఫ్యామిలీ లైఫ్ గురించి. సో ఇది అందరికీ రీచ్ అవ్వాలి. సో అందుకే వీఆర్ ట్రైంగ్ టు ప్రమోట్ ఇట్ హౌ ఎవర్ వీ క్యాన్. అందుకే ఇక్కడ కూడా డైరెక్ట్గా పర్సనల్గా వచ్చి మీ సపోర్ట్ అడగాలి అని డైరెక్ట్గా వచ్చాం. సో ఆల్సో టుడే మార్నింగ్ ఇంకా 3-4 days ఉంది రిలీజ్కి. బట్ టుడే మార్నింగ్ ఇక్కడ ఒక టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఒక ఫ్యామిలీ వచ్చి మీరు పేకమెడ్లు హీరో కదా అన్నారు. నాకైతే షాకింగ్ అండి. సో హౌ తెలుగు పీపుల్ లవ్ మూవీస్ అనేది ఇట్స్ అమేజింగ్, రియల్లీ అమేజింగ్. సో రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండ్ ఐ హోప్ మీరు కూడా మూవీ చూడండి. డెఫినెట్గా మీకు మూవీ నచ్చుతుంది అని మాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ మూవీ చూడండి, చూసి సపోర్ట్ చేయండి. నేను అనుషా కృష్ణ, బేసికలీ కన్నడిగా. నాది తెలుగులో ఇది ఫస్ట్ ఫిలం. సో ఇలాంటి స్క్రిప్ట్తో వరలక్ష్మి అనే స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్తో రావడం నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ అండ్ స్పెషల్ అండి. సో అండ్ లాట్ ఆఫ్ ఫస్ట్ ఇది నేను ఫస్ట్ టైం వైజాగ్ వస్తున్నాను. అది మా పేకమెడలు ఫిలిం ప్రమోషన్స్ కంటే నాకు చాలా ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మార్నింగ్ పొద్దున్నే ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి గుడికెళ్ళి వచ్చాము. అక్కడ బ్లెస్సింగ్ తీసుకుని ఒక పాజిటివ్ ఎనర్జీ అని ఆ ఫీల్ వచ్చింది. ఏంటంటే ఇది ఒక రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉన్నారు, ఏదో పక్కింటి ఫ్యామిలీ స్టోరీ చూస్తున్నాము అలాంటి ఇది సినారియో ఉన్న ఫిలం అని చెప్పొచ్చు. మేమెంత ఇష్టపడి సినిమా చేశామో అలాగే మీకు కూడా ఈ సినిమా నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఈరోజు ప్రీమియర్ ఉంది, అలాగే 19th రిలీజ్ అయిపోతుంది. మీరందరికీ వైజాగ్ ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటున్నా. ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.